ఇప్పుడు మనం విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాం. ఆర్కే బీచ్ రోడ్లో అద్భుతమైన హనుమాన్ జయంతి యాత్ర జరుగుతోంది. విశాఖపట్నం మాత్రమే కాకుండా విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా హిందువులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ హనుమాన్ జయంతి యాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ యాత్రలో స్థానికంగా ఉన్న ఎంపీ సీఎం రమేష్, అలాగే ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సీఎం రమేష్ గారు కూడా బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు, అలాగే స్వామి శ్రీనివాసానంద సరస్వతి, అలాగే ఇంకా అనేక మంది స్వామీజీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా తెలంగాణ నుంచి కూడా కొంతమంది హిందూ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రముఖ హిందూ సంఘాల నాయకుడు తురగా శ్రీరామ్, అలాగే శివాజీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ మహిళలు కూడా చాలామంది మార్వాడి మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా కాషాయ ధ్వజాలు ధరించి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. స్థానికంగా బీచ్ రోడ్లో ఉన్న పార్క్ హోటల్ దగ్గర నుంచి కాళీమాత దేవాలయం దాకా భారీగా ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. వేలాది మంది హిందూ కార్యకర్తలు, ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఆంజనేయ స్వామి విగ్రహానికి పెద్ద ఎత్తున హారతి ఇచ్చి స్వామివారికి జయజయలు పలకడం జరిగింది. చూడండి, భగవద్ధ్వజం కాషాయ ధ్వజంతో ఎంత పెద్ద కాషాయ ధ్వజాన్ని ధరించి కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ కాషాయ ధ్వజంతో విన్యాసాలు చేస్తూ డీజే పెట్టి ఆ డీజే పాటలకి అద్భుతంగా డ్యాన్సులు చేస్తూ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికి తోడు కర్రసాములు, కత్తిసాములు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు, ఆడపిల్లలు చూడండి, ఆడపిల్లలు కర్రసాము చేస్తున్నారు. అలాగే యువకులు కత్తిసాము చేయడం జరిగింది. ఇలా అనేక మంది విన్యాసాలు చేస్తూ, అలాగే రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు వేషధారణలో కొంతమంది వచ్చి వాళ్ళందరికీ కూడా అందరూ జేజేలు పలుకుతూ అద్భుతమైన రీతిలో ఈ కార్యక్రమం జరిగింది. చూడండి, రంగురంగుల దీపాలు, పెద్ద పెద్ద డీజేలు, ఆ డీజే సాంగ్స్ తోటి మీకు తెలుసు కదా, హిందూ సంఘాలకు సంబంధించిన సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ అన్నిటికీ కూడా యువకులు ఉత్సాహంగా ఆ డీజే సౌండ్స్కి, లైటింగ్కి అద్భుతంగా డ్యాన్సులు చేస్తూ హిందువుల ఐక్యతని చాటే ప్రయత్నం ఖచ్చితంగా వీళ్ళందరూ చేశారు. ఇలాంటి యువకులే రాబోయే రోజుల్లో హిందుత్వాన్ని బతికించేది. వీళ్ళందరికీ కూడా మనందరం జేజేలు చెప్దాం. హిందూ సంఘాల నాయకులు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హిందూ సంఘాల నాయకులకి, పాల్గొన్న హిందూ సంఘాల నాయకులకి అందరికీ కూడా జేజేలు చెప్పాలి. ఈ పాల్గొన్న యువకులందరికీ కూడా మనం జేజేలు చెప్పాలి. జై శ్రీరామ్, జై జై శ్రీ